హాయ్ సార్, హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఒక సక్సెస్ స్టోరీస్ అన్నమాట. నా డైట్, నేను చెప్పిన డైట్ ఫాలో అయ్యి అండ్ నేను ఆల్రెడీ డైట్ వీడియో స్టార్ట్ చేసి 2 months అయితే అవుతుంది అనమాట. ఈ టూ మంత్స్ లో నాకైతే ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అయ్యి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయ్యి and నాకైతే మెసేజ్ సెండ్ చేశారు అండ్ వాళ్ళ పిక్స్ కూడా సెండ్ చేశారు అనమాట. ఏది మీకు ప్లే చేసి చూపిస్తాను. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అయితే ఈరోజు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పబోయేది ఒకటే, డైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మన మైండ్ సెట్ కూడా చేంజ్ చేసిద్ది అండ్ మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసిద్ది, మన బాడీ షేప్ ని మార్చిస్తుంది అనమాట. అటువంటి డైట్ అనమాట. సో ఇదే డైట్ ఫాలో అయ్యి మన సబ్స్క్రైబర్స్ లో ఒక 2-3 అయితే ఫాలో అయ్యారు. నాకు మెసేజ్ చేశారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ముందు కాల్ రికార్డింగ్ ఒకటి ఉంది. ముందు ఆ కాల్ రికార్డింగ్ అయితే విందాం. ఇతని పేరు వచ్చేసరికి సల్మాన్ అనమాట. ఈయన గుంటూరులో ఉంటారు. ఫస్ట్ అయితే ఆయన కాల్ రికార్డ్ అయితే ఒకసారి విందాం. హలో హలో ఎవరండి? నేను సల్మాన్ అన్న. యూట్యూబ్ ఛానల్ సల్మాన్ చెప్పు ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. థ్యాంక్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ యూట్యూబ్ లో రీల్స్ చూసి నేను డైట్స్ ఫాలో చేశాను. మీ డైట్ వల్ల నేను యాక్చువల్లీ చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. నాకైతే 2 months లో ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయి నాకు తెలియదు. వన్ ఆఫ్ ద నా గోల్ రీచ్ అయ్యాను. యాక్చువల్గా 6 pack ఇద్దామని నా గోల్, నేను రీచ్ అయిపోయాను అన్న. సూపర్ సూపర్. ఇది మీతో షేర్ చేసుకుందాం కాల్ చేశాను. యాక్చువల్గా చాలా థ్యాంక్స్ అన్న. యూట్యూబ్ లో ఎన్నో రీల్స్ చూసాను, బట్ మీ ఛానల్ లో ఉన్నంత స్టెప్ మీ ఛానల్ వచ్చినంత చేంజెస్ అయితే ఏ ఛానల్ లో రాలేదన్నా. నువ్వు హ్యాపీ? ఫస్ట్ చాలా థ్యాంక్ యూ, చాలా హ్యాపీ అన్న. ఏం లేదు, నువ్వు హ్యాపీ అంటే నీ సక్సెస్ స్టోరీని నేను యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్ పర్మిషన్, నీ ఫొటోస్ ఏమైనా పంపించగలుగుతావా? పంపిస్తాను, షూర్ పంపిస్తాను. దాంట్లో ఉంది ఖచ్చితంగా. బట్ అన్న అక్క కొద్దిగా ఫేస్ బ్లర్ చేస్తారా? డెఫినెట్. నీ ఫేసెస్ నేను కనపడకుండా బ్లర్ చేస్తే నీ రిజల్ట్ అనేది నేను పెడతాను. ఏం లేదు, యూట్యూబ్ లో చెప్తున్నా కదా కంటెంట్, నిన్ను చూసి నలుగురు ఫాలో అవ్వాలనేది నీ ఫొటోస్ అడిగాను. అండ్ ఈ కాల్ రికార్డ్ కూడా నేను ప్లే చేద్దాం అనుకుంటున్నాను. విత్ పర్మిషన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, షూర్ అన్న, దాంట్లో ప్రాబ్లం లేదన్నా. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అన్న మీకైతే. ఓకే, పర్లేదు. సో విన్నారు కదా, బ్రో అయితే నాకు కాల్ చేశారనమాట. ఆయన సక్సెస్ స్టోరీ అయితే మనతో షేర్ చేస్తున్నారు. నేను ప్రతిదీ పర్మిషన్ అడిగి మరి నేను అయితే యూట్యూబ్ లో అయితే నేను మీకు పెడుతున్నాను అనమాట. అండ్ ఇంకో బ్రో కూడా ఏమన్నాడంటే ఫొటోస్ కూడా పంపిస్తాను, మీ ఛానల్ కి హెల్ప్ అవుతుంది అనుకుంటే, అంతకని ఇంకేం కావాలి, మా వల్ల వేరే వాళ్ళు ఇంకో 10 మంది కూడా డైట్ ఫాలో అయ్యి రిజల్ట్ వస్తాయంటే అంతకంటే ఇంక మాకేం హ్యాపీ ఉంది బ్రో. ముందుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకైతే థ్యాంక్స్ అయితే చెప్పారనమాట. అండ్ ఫొటోస్ అయితే మీకు కొన్ని ప్లే చేస్తాం. ముందు ఫొటోస్ చూద్దాం. లెట్స్ ప్లే. సో ఈయన పేరు వచ్చేసరికి ఆల్రెడీ మనం ఫోన్ చేశారు కదా, ఆయనే అనమాట. ఈయనే సల్మాన్ అనమాట. ఈయన పేరు సల్మాన్, గుంటూరులో ఉంటారని చెప్పా కదా. ఈ బ్రో నాకు ఒక డౌట్ అయితే వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా దగ్గర కాదు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అయితే చేశారు. ఆ మెసేజ్ ఏంటంటే, బ్రో నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ నేను 3-4 years నుంచి జిమ్ చేస్తున్నాను. బట్ నాకు గోల్ వచ్చేసరికి 6 pack గోల్. నాకు ఆ 6 pack అనేది రావట్లేదు, నా గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాను. నేను ఎన్నో యూట్యూబ్ లో వీడియోస్ చూసాను, ఎన్ని డైట్ ఫాలో అయినా కానీ నేనైతే గోల్ అయితే నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. మీది పనిచేస్తుందా అని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నేను ఒకటే చెప్పా, బ్రో ముందు ఎన్నో చేశాను అంటున్నారు, నాది కూడా ట్రై చేయండి. సక్సెస్ అయితేనే మీరు నాకు ఫోన్ చేసి కానీ లేదంటే మెసేజ్ కానీ చేద్దరు. కానీ సక్సెస్ అవ్వకపోతే నా ఛానల్ ని మీరు అన్సబ్స్క్రైబ్ చేసేసి మీరు లెఫ్ట్ అయిపోవచ్చు నా ఛానల్ నుంచి. సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు సక్సెస్ అయితేనే నా ఛానల్లో కంటిన్యూ అయితే అవ్వండి నా డైట్ కి. సక్సెస్ అవ్వకపోతే కనుక వదిలేసేయండి. దాన్ని నేనైతే సారీ అయితే చెప్తాను. సక్సెస్ అవ్వకపోతే కనుక, మీరు సక్సెస్ అయితే గనక, మీకు రిజల్ట్ వస్తే గనక ముందుగా హ్యాపీ అయ్యేది నేనే అనేది ఈ మాట అయితే నేను మాట్లాడాల్సి వచ్చింది. సో డైట్ వీడియోస్ నేను స్టార్ట్ చేసి 2 months అయితే అవుతుంది. 2 months లో నాకు కాల్ అయితే చేశారనమాట. ఇన్స్టాగ్రామ్ నా నెంబర్ తీసుకున్నారు. నా నెంబర్ తీసుకొని కాల్ అయితే చేశారనమాట. కాల్ చేసిన రికార్డ్ అయితే మీరు విన్నారు కదా. నెక్స్ట్ ఫోటో మీకు ఇంకొక ఫోటో చూపిస్తాను. నెక్స్ట్ ఫోటో. సో ఫోటో చూసారు కదా. ఈయన పేరు వచ్చేసరికి సతీష్. ఈయన వచ్చేసరికి యూకే లో ఉంటారు, అంటే లండన్ లో అయితే ఉంటారు అనమాట. ఈయన కూడా సేమ్. ఈయన వచ్చేసరికి వెయిట్ లాస్ అవ్వాలి.
అర్థమవుతుందా, వెయిట్ లాస్ అవ్వాలి అండ్ ఈ వెయిట్ తగ్గాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఈయన కూడా ఇంతసేపు, సో బ్రో నా ఫొటోస్ అయితే పెడతాను బట్ నాదైతే చెయ్యొద్దు, అదే ఐ మీన్ ఎక్స్ప్లోర్ చేయొద్దు ఫేస్ ని, కొంచెం బ్లర్ అయితే చేసేసేయండి, అలా అయితేనే నేను పెడతాను, ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లము అన్నట్టు. అంటే ఆయన ఎవరో చూస్తారేమో అని ఆ ప్రాబ్లం అయితే ఉంటది కదా చాలా మందికి, అందుకని బ్లర్ అయితే చేసాం అనమాట ఆ బ్రో ఫొటోస్ కూడా. బ్రో ఏంటంటే యూకే లో ఉంటారు కదా, నేను చెప్పే డైట్ లో చాలా అంటే చాలా వరకు దొరికేస్తాయి. నేను చెప్పేదాల్లో ఒకటి బటర్ గానీ అండ్ ఎగ్స్ గానీ లేదంటే ఏదైనా మీట్ ఏదైనా గానీ ఫిష్ క్రాబ్స్ గానీ చికెన్ గానీ ఇలా మటన్ గానీ ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోమని చెప్పాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి సలాడ్స్ కూడా తీసుకోమని చెప్పాను, వెజిటేబుల్ సలాడ్స్ ఉంటాయి కదా, సలాడ్స్ కూడా తీసుకోమని చెప్పాను. 6 ప్యాక్ చేసి ఇందాక చూసిన ఫోటో 6 ప్యాక్ ఫోటో ఉంది కదా, 6 ప్యాక్ కూడా నేను ఒకటే చెప్పా. నేను మనోడికి డిన్నర్ లో సలాడ్ ఇచ్చాను 6 ప్యాక్ కోసం అనమాట. అది 6 ప్యాక్ కోసం నాకు సలాడ్ ఇచ్చాను. లేదు వెయిట్ లాస్ అయితే చాలా ఉంటే సలాడ్ కూడా అక్కర్లేదు, నేను చెప్పిన డైట్ యాజ్ ఈజ్ గా ఫాలో అయితే సరిపోతుంది అనమాట. మీలో ఎవరికైనా 6 ప్యాక్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అండ్ యూట్యూబ్ లో కూడా కామెంట్ చేయండి. మీకు యూట్యూబ్ లో కామెంట్ కనుక కొంచెం అందరూ చూస్తారు ఇబ్బందిగా అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి నన్ను ఫాలో చేసి నాకైతే మెసేజ్ చేయండి, నేను మీకు పర్సనల్ గైడ్ అయితే ఇస్తాను. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంటిన్యూ చేసే ముందు సారీ, నేను ఎందుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటానంటే నా రిజల్ట్స్ నేను నా డైట్ ఫాలో అయ్యి రిజల్ట్స్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ మీకు ప్లే చేశాను కదా, నేను మిమ్మల్ని ఎందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటానంటే మీరు చూస్తున్నప్పుడు లైక్ చేస్తే మీరు ఒకళ్ళు చూస్తే 10 మందికి వ్యూస్ వెళ్తాయి, అంటే 10 మందికి వెళ్తుంది నా వీడియో. ఓకే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ గా ఉంది, చాలా మంది చూస్తున్నారు. యూట్యూబ్ అల్గోరిథం ఎలా ఉంటదంటే 10 మంది షేర్ చేస్తుంది. సో ఆ షేర్ చేసినప్పుడు ఎవరికైనా ఒబేసిటీ గానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం గానీ లేదంటే ఓవర్ వెయిట్ ఇబ్బంది పడే వాళ్ళకి గానీ అలాంటి వాళ్ళకి వెళ్తే వాళ్ళు కూడా మా వీడియో గానీ చూసి మన డైట్ ఫాలో అయ్యి సక్సెస్ అయితే అంతకంటే ఇంకేం హ్యాపీ ఉంది. ఎప్పుడైతే నా డైట్ ఫాలో అయ్యి సక్సెస్ అయ్యి ఇలా రిజల్ట్స్ వచ్చాయో అప్పుడే నేను సక్సెస్ అయినట్లు లెక్క. ఆల్మోస్ట్ నాకు సబ్స్క్రైబర్స్ తక్కువే ఉండొచ్చు, వ్యూస్ పెద్దగా రాకపోయి ఉండొచ్చు, కానీ నేను చెప్పిన డైట్ ఫాలో అయ్యి రిజల్ట్స్ వచ్చారు కదా, అది చాలు నాకు. నేను యూట్యూబర్ గా సక్సెస్ అయితే అయ్యాను నేను అనుకుంటున్నాను. బట్ నిదానంగా వస్తాయి, ఒకేసారి ఏది రాదు కదా, ఒకేసారి కొండ గేలం వేయలేం కదా. సో నిదానంగా అయితే మన ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది, నాకైతే నమ్మకం ఉంది, అది మీ చేతుల్లోనే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎంత పెద్ద బాణ పొట్టైనా గానీ ఎంత వెయిట్ ఉన్నా గానీ 6 ప్యాక్ వచ్చి తీరుతుంది, అది రావాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం పొడతంతోనే 6 ప్యాక్ తో పుట్టలేదు, అలా అని చెప్పి ఒబెసిటీతో పుట్టలేదు. మధ్యలో మనం తినే జంక్ ఫుడ్స్ వల్ల మనం లావ్ అయ్యాం అంతే. ఇంకొంతమంది అంటారు హెరిడిటరీ ప్రాబ్లం మాకు పోలికల ద్వారా వచ్చినాయి అంటారు. ఎంత పోలికల ద్వారా వచ్చినా గానీ లోపల అందరికీ ఉండేది ఫ్యాట్, అదే మధ్యలో అన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, డైట్ ఫాలో అవ్వండి, చెప్పిన డైట్ ఫాలో అవ్వండి, నేను చెప్పిన నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈజీగా 6 ప్యాక్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఈజీగా వెయిట్ లాస్ అయిపోతే 6 ప్యాక్ అయ్యే వాళ్ళకి కూడా కింద 6 ప్యాక్ అవుతుంది. మాకు 6 ప్యాక్ డైట్ కావాలి దీంట్లో అంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే, అందులో అది ఏమీ లేదు. వెజిటేబుల్ యాడ్ చేసుకుని మనం చెప్పిన డైట్ యాజ్ ఫాలో అయితే 6 ప్యాక్ ఏంటి 12 ప్యాక్ కూడా వస్తుంది. ఓకేనా, నేను చెప్పేది ఒకటే, మార్నింగ్ పూట లేకండి, ఎర్లీ మార్నింగ్ లేకండి, సన్ దగ్గరికి వెళ్ళండి, అంటే ఎండలోకి వెళ్ళండి. ఎండలోకి వెళ్ళి ఎండని మళ్ళీ మెట్ట మధ్యాహ్నం కదండి బాబు, ఎర్లీ మార్నింగ్ 6కి 7కి ఎండ వస్తుంది కదా, అది దానికి అక్కడ కొంచెం ఒక అరగంట వాకింగ్ చేయండి, విటమిన్ డి వస్తుంది, మనకు చాలా విటమిన్స్ వస్తాయి. సన్ వల్ల మెయిన్ బద్ధకం పోతుంది, మన యాక్టివ్ గా పనిచేస్తాం, ఎక్కడికి వెళ్ళాగా చురుగ్గా ఉంటాం. సన్ మన మీద పడితే అంత బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక అరగంట వాకింగ్ చేయండి, లేదు 6 ప్యాక్ చేసుకునే వాళ్ళు అదే ఒక గంట జిమ్ లోకి వెళ్ళి యాప్స్ కానీ మీ మధ్యలో వర్కౌట్స్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. మన డైట్ ఫాలో అవుతూ వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ని నేనైతే తీసుకోవడం జరిగింది అండ్ యూట్యూబ్ లో అయితే ప్లే చేయడం జరిగింది విత్ పర్మిషన్ తో. వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే నేను చేశాను అనమాట. పర్మిషన్ లేకుండా చేసేస్తే అది పద్ధతి కాదు. సో అందుకే నేనైతే వాళ్ళ పర్మిషన్ తీసుకుని మరి నేను ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఇలా సక్సెస్ అయ్యి నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ సక్సెస్ అయ్యి మీ ఫొటోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్, మీరు డైట్ స్టార్ట్ చేసిన ముందు ఎలా ఉన్నారు, డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉన్నారు, ముందు ఎలా ఉన్నారు అనే ఫొటోస్ గనక మీరు నాతో షేర్ చేయాలనుకుంటే మీరు ముందు డైట్ ఫాలో అయ్యి తగ్గి నాతో షేర్ చేసుకుని నేను కూడా మీ ఫొటోస్ అనేది నేను యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట, విత్ బ్లర్ ఫేస్ తో. నేనేం మీ ఫేస్ అయితే చూపించను. ఇన్ కేస్ మీకు ప్రాబ్లం లేదు ఫేస్ చూపించండి అంటే
నేను చూపిస్తా. నేనైతే మాక్సిమం చూపించడానే చెప్తాను. ఎందుకంటే కొంతమందికి చుట్టాలు వాళ్ళు చూస్తే కొంత అసూయ పడిపోతారు. అంటే ఏదో దిష్టి తగిలిద్ది అంటూ ఉంటారు కదా. అరే అంత లావుగా ఉన్నాడు సన్నగైపోయాడు రా అంటే దిష్టి తగులుతూ ఉంటారు అంటారు కదా కొంతమంది. అందుకని ఆ పర్పస్ మీద నేను బ్లర్ చేయమని బ్లర్ చేసేస్తా అంటున్నాను. ఈ విధంగా అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు చెయ్యాలి డైట్ అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. రేపు మంచి రోజు, లేదంటే ఈ రోజు కడుపు నిండా బిర్యానీ తినేసి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ మైండ్ లో నుంచి ఆ చెత్త చెదరం తీసేసేయండి. డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఈ రోజే చేసేయండి. ఇప్పుడే మొదలెట్టేసారు, ప్రాబ్లం ఏం లేదు. బ్రో మార్నింగ్ నుంచి ఫెవీగా తినేసాను అంటే నైట్ ఏం తినమాకండి, సింపుల్. నైట్ ఏం తినకుండా రేపు మార్నింగ్ నుంచి మన డైట్ కంటిన్యూ అయిపోండి. అంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేటువంటి డైట్ అనేది. మన డైట్ అంటే మార్నింగ్ తినేసాము, ఇప్పుడు నుంచి తినకుండా రేపు మార్నింగ్ నుంచి మన డైట్ మనం ఎగ్స్ అని, చికెన్ అని, ఫిష్ అని, క్రాబ్స్ అని వెయిట్ వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఆ విధంగా మనం అయితే మనం డైట్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ తర్వాత వచ్చేసరికి నేను చెప్పబోయే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నా సక్సెస్ స్టోరీ గురించి చెప్తా. ఆల్మోస్ట్ మీకు చెప్పా కదా నా సక్సెస్ స్టోరీ అనేది ఎలా ఉంటది. ముందు నా బిఫోర్ ఫొటోస్, డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫొటోస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్లే చేస్తాను నా సక్సెస్ స్టోరీలో. దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు కనుక వీడియో కనుక మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటారు కాబట్టి ఇప్పుడు దాకా చూసారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకొక 10 మీరు కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఓ 10 మందికి వెళ్తుంది. ఆ 10 మంది ఒక్కలైనా ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ వీడియో చూస్తే వాళ్ళకి నేను చెప్పిన డైట్ వల్ల వాళ్ళు కూడా తగ్గే అవకాశం ఉంది. సో మీరు ఒక లైక్ చేస్తే 10 మందికి వెళ్ళింది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ లో కామెంట్స్ పబ్లిక్ అందరూ కనబడింది. లేదు పర్సనల్ గా మీ కామెంట్స్ పర్సనల్ గా ఉండాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి మిస్టర్ ట్రెండింగ్. సేమ్ మన యూట్యూబ్ లో ఏదైతే ఉందో పేరు అదే అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మన మిస్టర్ ట్రెండింగ్ ఓపెన్ చేస్తే నా ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని నాకు పర్సనల్ మెసేజ్ చేయండి, నేను మీకు గైడ్ అయితే ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్, నమస్తే.